తెలుగు న్యూస్ మినిట్కి స్వాగతం. నిమిషంలోనే తాజా వార్తల కోసం చూస్తూ ఉండండి. మందా తుఫాన్ కోస్తా జోన్ ప్రత్యేకాధికారి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ బుధవారం కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట, నేమం మీదుగా ఉప్పాడ సముద్రతీర ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ షణ్మోహన్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తుఫాను బాధితులకు నేటినంచే నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందన్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులకు సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి 3,000 ఆర్థిక సహాయంతో పాటు కుటుంబానికి 25 కేజీల బియ్యం, మత్స్యకారులకు 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేయాలని తెలిపారు. అదేవిధంగా తుఫాను నష్టగణన ప్రక్రియ చేపట్టాలన్నారు. తుఫాను అనంతర సహాయక చర్యలపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మందా తుఫాను తీరం దాటినప్పటికీ 2 రోజుల పాటు దాని ప్రభావం ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.